హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా షాప్ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నానండి. ఈరోజు గ్రహణం కదా, గ్రహణం కదా తొందరగా వండుకొని తినొచ్చులే అని చెప్పి ఇంటికి వస్తున్నాను. వస్తుంటే మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుని తీస్తున్నారండి. ఎంత గ్రాండ్గా తీస్తున్నారంటే నాకు ముందే తెలిస్తే ముందే వచ్చేది చూసేదాన్ని. అనుకోకుండా వచ్చిన దాకా నాకు అసలు తెలీదు తీస్తున్నారన్న సంగతి. చాలామంది నిన్నే తీశారు, కానీ ఈరోజు గ్రహణం అని చెప్పి చాలామంది నిన్నే తీశారు. కానీ అయినా కూడా ఇంకా 2-3 వినాయకులు చూశానండి. ఈరోజు కూడా తీస్తూ ఉన్నారు. తీస్తుంటే చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. నాకు అసలు గుర్తులేదు, అది చూసుకుంటే అట్లాగే ఉండిపోయాను. సగం వరకు వచ్చినాక సడన్గా గుర్తొచ్చింది, అరే వీడియో తీద్దామని చెప్పి. అందుకని తీశానండి. నాకు అంటే గుర్తొచ్చిన కాడ నుంచి తీశాను. చాలా ఎంత బాగుందంటే చూసారా, వినాయకుని చూస్తుంటే పిల్లలు చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఆ సౌండ్కి అయితే నా గుండె దడదడలాడిందండి. అమ్మో, అది కూడా చాలా డేంజర్ అయిన సౌండ్ అది. ఆ డీజే సౌండ్ ఉంటుంది కదా, అమ్మ చాలా డేంజర్ అది. ఇక వస్తుంటే ఒక ఆయన అయితే నన్ను భయపెట్టాడు. ఒక ఆయన భయపెట్టాడండి. చూస్తుంటే నాకు భలే భయం వేసింది. అమ్మవారు వేసుకున్నాడు కదా, ఆ సడన్గా నా దగ్గరికి ఏంటో నవ్వుకుంటే అట్లా వచ్చాడు. నాకైతే భయం వేసింది. సరే అని చెప్పి ఇంకా ఇంటికి వస్తా గరక తీసుకొని వచ్చానండి. గ్రహణం కదా, ప్రతి దాంట్లో వేయాలి కదా అని చెప్పి నేను తీసుకొచ్చానండి. అయితే నేనైతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు ఏ సూర్యగ్రహణమైనా అయినా కూడా ప్రతి దాంట్లో గరక వేయటం మన అలవాటేనండి. నేను ఇంకా అట్లాగే కొంతమంది టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, లైవ్లో తినొచ్చు కూడా అని వాళ్ళు తిని కూడా చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళేయండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట నమ్మితే తప్పలేదు కదా. దానివల్ల మనకు లాభం ఉందో లేదో తెలియదు, కానీ నష్టమైతే లేదు కదా, గరికే కదా, తప్పలేదు కదా. తీసుకొచ్చి ప్రతి దాంట్లో వేసేసానండి. ఇంకా కాస్త టీ పెట్టుకొని తాగాను.